ఈ తుఫాన్ అంతా సద్దుమణిగిపోయినాక సుమన్ గారు కడిగిన ముత్యంలా బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఒప్పుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్సే క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మీ పెళ్ళికి సంబంధించి మీరేం ఆలోచన చేయలేదా? లేదండి, అప్పట్లో నేను మెయిన్ నాకేంటంటే గ్యాప్ని ఫిలప్ చేయాలి, ప్లస్ మన మానిటర్గా ఇంకా లాస్ చాలా అయింది, సో అది రికవర్ చేయాలి. సో మ్యారేజ్ గురించి మనం ఇప్పుడే కాదు, మనం స్వింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ సినిమాలు 89 నుంచి మళ్ళీ ఊపు మొదలైంది. సో ఇంకా దాంతోనే మనం కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి నేను మ్యారేజ్ విషయం నేను పెద్ద ఇంట్రెస్ట్ తీసుకోలేదు. బట్ 94లో మా ఇంటి అంటే మా దగ్గరలోనే డివి నర్సరాజు గారు రైటర్, ఆయన ఫ్యామిలీ మా ఫ్యామిలీ కొంచెం ఫ్రెండ్స్ అవడం, అలాగే 1 or 2 years తర్వాత ఆయన మనవరాలు ప్రపోజ్ చేయడం, అంటే ఆ ప్రపోజల్ వచ్చి, అండ్ వాళ్ళకి నేను ఎవరనేది వాళ్ళకి బాగా తెలుసు. సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు తెలుసు, అసలు మొత్తం ఇండస్ట్రీకి తెలుసు నర్సరాజు గారి ఫ్యామిలీ అంటే. నర్సరాజు గారి కథల గురించి తెలుగులో అందరికీ చాలా ఉన్నాయి. సో నేను కూడా అప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందే నేను వచ్చేసి ఎప్పుడైతే నాకు మంచి భూమి వచ్చిందో నేను ఒక తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను చెప్పేసి నేను మాట ఇచ్చాను. రైట్. సో ఆ మాట ప్రకారం నేను ఏంటంటే తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇండస్ట్రీలో జనరల్గా శాశ్వత మిత్రులు ఉండరు ఎవరు అని చెప్పని అంటారు. మీ లైఫ్లో జరిగిన ఇన్ని టర్నింగ్ పాయింట్స్ తర్వాత ఈరోజు ఇండస్ట్రీలో మీకు మంచి మిత్రులు లేదా ఇండస్ట్రీ మొత్తం నాకు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇచ్చింది అనేటువంటి ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా? నాకు అఫ్కోర్స్ నేను ఆ టైంలో అయితే నాకు నోబడీ కేమ్ ఫార్వర్డ్ అండి, ఎవరు రాలా. సో రాలేదని చెప్పేసి నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళది. సో ఇప్పుడు కూడా నేను చెప్తానండి, మీ ప్రాబ్లం మీది, నా ప్రాబ్లం నాది. నా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు వచ్చి నాకు హెల్ప్ చేస్తే ఓకే, హెల్ప్ చేయకపోతే నేను బ్లేమ్ చేయడం తప్పు. ఇట్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్ ఈస్ మై ప్రాబ్లం. సో ఆ టైంలో నాకు ఎవరు వచ్చి నాకు ముందు వచ్చి నాకు హెల్ప్ చేయాలంటే మామూలుగా ఎంక్వైరీ చేసేవారు, ఎలా ఉన్నాడు, ఏం జరిగింది, అంతే తప్ప దానికి మించి రాలా. సో నేను ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. బట్ హెల్ప్ చేసిన వాళ్ళు సుహాసిని, సుమలత, భానుప్రియ ఉన్నారు. నా దగ్గరికి రాకపోయినా ఒక పెద్ద మ్యాగజైన్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, చూసారా, అక్కడ ఫ్రెండ్షిప్ ఉంది. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. మీరు జన్మతః తుళు, అంటే తుళు భాష వచ్చు, మీకు కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు, ఇన్ని భాషలు తెలుసు. పుట్టింది పెరిగింది మొత్తం చెన్నై, స్టార్డమ్ తెచ్చుకుంది, తర్వాత షిఫ్ట్ అయింది హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు, పెళ్లి చేసుకుంది ఒక తెలుగు అమ్మాయిని. ఇన్ని వేరియేషన్స్ ఉన్న లైఫ్లో రాజకీయాలకి చోటు ఎంత ఉంది? తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ గారి రోల్ ఏంటి? రాజకీయ విషయం వస్తే నేను గతంలో టీడీపీలో నేను పనిచేశానండి. టీడీపీలో జాయిన్ అవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ రామ్మూర్తి నాయుడు గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు. అప్పుడు టీడీపీ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్న టైంలో మీరు వచ్చి పనిచేస్తే బాగుంటుందని చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజనరీ అండ్ చాలా డెవలప్మెంట్స్ ఆయన 99 ఎలక్షన్స్ ఆ టైంలో. సో అప్పుడు ఏంటంటే నేను కేవలం వెళ్ళి ఒక కార్యకర్త, ఒక సెలబ్రిటీగా నేను వచ్చి ప్రమోషన్స్ వరకు వస్తానండి క్యాన్వాసింగ్కి, బట్ నేను టోటల్ ఏదో ఫుల్ ఫ్లెజ్డ్ పాలిటిక్స్ నేను రావట్లేదని చెప్పి వర్క్ చేసి దాని తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా హ్యాపీగా నాకు ఏం చెప్తానంటే నేను పనిచేసిన చాలా చోట్ల చాలామంది గెలిచారు. సో దట్ వాజ్ అంటే నేను చేశానని కాదు, రోల్ కూడా ఉంది అక్కడ. నేను మాట్లాడానని చేశాను, హ్యాపీ. సో ఎలక్షన్ అయిన తర్వాత నేను బాబు గారికి వెళ్ళి చెప్పాను, ఏమండి నేను మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతున్నాను, సో నాకు రెండు అడ్జస్ట్ చేయడం ఇబ్బందిగా ఉందండి, నేను చేయలేను అని చెప్తే ఆయన అన్నారు, ఎప్పుడైనా మీరు వెల్కమ్ అండి, మై డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్, ఎనీ హెల్ప్ మీకు కావాలంటే మీరు రండి అని చెప్పారు. సో దాని తర్వాత నేను పాలిటిక్స్ నుంచి వచ్చేసి, సో షూటింగ్స్ అన్నీ ఇది అయిపోయింది. దెన్ కేమ్ ది డివిజన్ ఆఫ్ ది స్టేట్. సో తెలంగాణ విషయం వచ్చేటప్పటికి నేను అప్పటికే హైదరాబాద్కి నేను 89కి వచ్చానండి. సో 89 నుంచి నేను ఏంటంటే ఇక్కడ తెలంగాణ నేను అన్ని ప్లేసెస్, అంటే ఈ కరాటే ప్రోగ్రామ్స్ కోసం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఆ ఎండ్ వరకు నేను తిరిగేవాడిని అనమాట. ఓవరాల్గా చూస్తే ప్రతి సంవత్సరం చూస్తే తెలంగాణ అలాగే ఉందండి. ఒక హైదరాబాద్లో ఏదో కొంచెం ఏదైనా డెవలప్మెంట్ తప్ప మిగిలిన చోట్ల అలాగే ఉంది. అండ్ కొన్ని ప్లేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఆ ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, వాటర్. ఆ సైడ్ పాస్ అయ్యేటప్పుడు రోడ్ మీద ఆడవాళ్ళు కాలు తిరిగిపోయి, మొహం తిరిగిపోయి, చెయ్యి తిరిగిపోయి ఉంటే నేను అడిగాను, ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారంటే, లేదండి ఇక్కడ వాటర్ వచ్చి కంటామినేటెడ్ వాటర్ అండి, ఫ్యాక్టరీ మిల్ నిన్న వాటర్ అంతా ఇక్కడ మిక్స్ అవుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, గవర్నమెంట్ ఉంది కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, సో వాటర్ తాగడం వల్ల అందరూ, అంటే చాలా నాకు బాధ అనిపించింది.
ఎందుకంటే పాపం వాళ్ళు ఏ తప్పు చేశారు, వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలి, ఎందుకు గవర్నమెంట్ దీని గురించి ఆలోచించట్లేదు అని చెప్పి అది నాకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మూమెంట్ అప్పుడే ఉందండి, తెలంగాణ మూమెంట్ అంటే అప్పుడు మీరు తెలుగుదేశం పార్టీతో కొంత అసోసియేట్ అయి ఉన్నారు కదా, సీఎం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా, అప్పటికి మీరు ఇట్లాంటి సమస్యల మీద రిప్రజెంట్ చేయడం కానీ మాట్లాడడం కానీ అటువంటి ప్రయత్నం? నేను అంత లెవెల్ ఎదగలేదండి. నేను ఎంతవరకు అంటే వెళ్ళాను, క్యాన్వాసింగ్ చేసి వచ్చాను. అయితే ఇవన్నీ నేను అబ్జర్వ్ చేశాను, నేను టోటల్గా అబ్జర్వ్ చేసి దానికంటూ ఒక మినిస్టర్ ఉన్నారు, దానికంటూ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, సో వాళ్ళు చేయాలి అది. సో నేను ఆ అబ్జర్వేషన్ పీరియడ్లోనే ఉన్నానండి. అది ఒకటి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మెయిన్ 2 ఫ్యాక్టర్స్ ఇది. రైతుల విషయం తీసుకుంటే అన్ని చోట్ల కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని చోట్ల ఒకటే రకమైన పరిస్థితి, అన్నీ అది ఉన్నాయి. అది కేవలం ఏదో ఇక్కడ ఉంది అక్కడ ఉంది కాదు. నేను కర్ణాటకలో వెళ్తే కూడా మేబీ డెత్స్ కొంచెం 3 ఎక్కువ తక్కువ ఉండొచ్చు, కానీ అక్కడ కూడా అదే ప్రాబ్లం ఉంది, తమిళనాడులో అదే ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. సో దట్స్ నాట్ ఇష్యూ. మెయిన్గా ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే తెలంగాణ ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చి ఉద్యమం స్టార్ట్ చేసి సెపరేట్ స్టేట్ కావాలి అండ్ ఎందుకు కావాలి, ఎందుకు ఈ బైఫర్కేషన్ రావాలి అని ఆయన సైడ్లో ఆయన చెప్తున్నప్పుడు ఆ టైంలో నేను 2 థింగ్స్ అండి. డివిజన్ రావడంతో ఏంటంటే ఒకటి తెలంగాణ స్టేట్లో అదే ఆయన ఏదైతే అనుకుంటున్నారో అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ ది వాటర్ రిసోర్స్ అన్నీ అది డెవలప్ అవుతుంది. ఆంధ్ర డెవలప్ అవడానికి బైఫర్కేట్ అయితేనే ఆంధ్ర డెవలప్ అవుతుందండి. ఈరోజు బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రాలో ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో కాలేజెస్ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో స్కూల్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆంధ్రాలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నారు, బిజినెస్ సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారు. కలిసి ఉన్నప్పుడు ఎందుకు ఆలోచించలేదు, కలిసి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కలిసి ఉన్నప్పుడు కూడా డెవలప్మెంట్ మొత్తం కూడా హైదరాబాద్ చుట్టుపక్కల చేయాలని చెప్పి, హైదరాబాద్ అంటే మనదే అని చెప్పని, హైదరాబాద్తో కూడినటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్ మనదే అనేటువంటి ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ అప్లై చేశారని అనుకోవచ్చు కదా. అనుకున్నాం. అక్కడ ఉన్నవాడు వచ్చి ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి, మాకు అక్కడి నుంచి మనిషి వచ్చేసి ప్రతిదానికి హైదరాబాద్కి రావాలి, అక్కడి నుంచి వచ్చేవాళ్ళందరూ పేదవాళ్ళందరూ వస్తే ఇక్కడ న్యాయం జరగట్లేదు ఎందుకు అనుకోకూడదు కదా. రైట్. ఇక్కడ లోకల్ వాళ్ళకి గ్రిప్ ఉంటుంది, హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక వైద్య విషయం అనుకోండి, ఒక క్యాన్సర్ విషయం అనుకోండి, ఎక్కడ ఉన్నాయి క్యాన్సర్ హాస్పిటల్స్ ఆంధ్రాలో? లేదా. ఏదైనా అవసరం ఉంటే ఇక్కడికి కదా రావాలి, ఇక్కడికి వస్తే వాళ్ళు అవస్థ పడుతున్నారు. అలాగే ఎంప్లాయ్మెంట్ విషయం వచ్చే కూడా అక్కడ కనుక ఫ్యాక్టరీస్ కానీ అక్కడ కనుక ఏదైనా గ్రోత్ ఉంటే వాళ్ళు ఇంత దూరం వచ్చి ఉద్యోగాల కోసం వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు కదా, వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు వచ్చి ఉంటుంది. అదే మాదిరిగా ఎడ్యుకేషన్, అక్కడ బోల్డ్ కాలేజెస్ వచ్చేసి ఉంటే వాళ్ళు అక్కడే ఉండి చదివి వాళ్ళు అంటే తర్వాత వాళ్ళు బిజినెస్ వ్యాపారం చేసి ఉండొచ్చు. డెవలప్మెంట్ వాస్ నాట్ డన్ ఇన్ ఆంధ్ర అండ్ రాయలసీమ ఈవెన్ టుడే. ఇప్పుడు బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే రాయలసీమలో ఏదో చేయాలి, ఆంధ్రాలో అదే చేయాలి. కానీ రెండు ప్రశ్నల్లోనూ ఒకే సమాధానం ఉన్నట్టుగా అనిపిస్తుంది. తెలంగాణలోనూ డెవలప్మెంట్ అవ్వలేదు అని అంటున్నారు మీరు, అలానే ఆంధ్ర రీజియన్లోనూ అవ్వలేదు అని. హైదరాబాద్లో జరిగింది, తెలంగాణలో జరగలేదు. కంప్లైంట్ ఏమొచ్చింది? బికాస్ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి దే ఆర్ నాట్ అలవింగ్ తెలంగాణ టు డెవలప్. హైదరాబాద్ వాజ్ ఓన్లీ డెవలపింగ్, తెలంగాణ రిమైన్ ద సేమ్ కదా. రైట్. ఇప్పుడు తెలంగాణ డెవలప్ అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అన్ని స్కీమ్స్ అనౌన్స్ చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత అన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఒక క్యాపిటల్ ఉన్నప్పుడు రాయలసీమ వాళ్ళు దేవర్ డైవర్టెడ్ దిస్ సైడ్, ఆంధ్ర వాళ్ళు దేవర్ డైవర్టెడ్ దిస్ సైడ్, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఇటు డైవర్ట్ చేశారు. నేను అన్నది ఏంటంటే కలిసి ఉన్నప్పుడు ఈ ఏరియాలు ఎందుకు డెవలప్ చేయలేదు మీరు? రైట్. అంటే హాస్పిటల్, స్కూల్, కాలేజ్, బిజినెస్, అప్పుడు అందరికీ యూనిఫామ్గా ఎంప్లాయ్మెంట్ దొరికింటుందండి. రైట్. అసలు గొడవ ఉండేది కాదు. దీనికి ఎగ్జాంపుల్ కర్ణాటక. రైట్, అదే అడగబోతున్నా నేను. కర్ణాటక 6 to 7 లాంగ్వేజెస్ ఇన్ వన్ స్టేట్, అందరూ యునైటెడ్గా ఉన్నారు. ఎందుకు గొడవ జరగలేదు ఇంతవరకు? ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. బెంగళూరు, మైసూర్, కూర్గ్ ఇంకో లాంగ్వేజ్ అండి, మ్యాంగ్లూర్ ఇంకో 3-4 లాంగ్వేజ్ ఉందండి, మైసూర్లో ఇంకో లాంగ్వేజ్, అంటే డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కర్ణాటక ఉంది. అందరూ కలిసి ఉన్నారండి. దెర్ వాజ్ నో ఈవెన్ టుడే దెర్ ఇస్ నో పార్షియాలిటీ. హైదరాబాద్ కర్ణాటక ఏర్పాటు చేయాలని చెప్పని, కూర్గు స్టేట్ డెవలప్ చేయాలని చెప్పని, కొడగు ల్యాండ్ డెవలప్ చేయాలని చెప్పి సపరేట్ స్టేట్స్గా డిక్లేర్ చేయాలనే డిమాండ్లు ఉన్నాయి కదా. ఇది మెల్లిగా ఏంటంటే పొలిటికల్ స్టైల్ అండి ఇది. ఇప్పుడు మెల్లిగా ఏమవుతుందంటే కొన్ని పొలిటికల్ దీంట్లో ఏంటంటే ఏదో వాళ్ళకి కూడా పవర్ రావాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్క్యూజ్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు ఏంటంటే ఐటీ కంపెనీలు కానీ అవి కానీ బాగా బెంగళూరులో ఫుల్ అయిపోయి ఇప్పుడు మ్యాంగ్లూర్కి వచ్చేసింది, మ్యాంగ్లూర్కి వచ్చేసింది. సో ద వే ఆఫ్ థింకింగ్ వాజ్ వెరీ స్లో అండి. ముందే ఈ ప్రాబ్లం గురించి ఆలోచించి ఎప్పుడైతే ఒక సైడ్లో జయ ఆంధ్ర మూవ్మెంట్ జరుగుతుందో, ఎప్పుడైతే ఒక తెలంగాణ ఒక మూవ్మెంట్ జరుగుతుందో, పొలిటీషియన్స్ అందరూ కూర్చొని ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది,
మనం అందరికీ న్యాయం చేయాలి, అందరికీ మనం ఏంటంటే జాబ్స్, మనీ, ఇదన్నీ మనం డివైడ్ చేస్తే ఈ ప్రాబ్లం స్టాప్ అవుతుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. దే టుక్ ఇట్ ఈజీ. రైట్. ఈవెన్ తెలంగాణ డిక్లేర్ చేసే ముందు కూడా 1 వీక్ బిఫోర్ కూడా రాదు అని చెప్పి చాలామంది టీవీ ఛానల్స్లో చెప్పారు. ఎలా వస్తుందని, అది రావడానికి వీలు లేదు, అది ఇది అన్నారు. అంటే నన్ను ఏం చెప్పాలి అంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదా, మరి ఎలా వచ్చింది? రైట్. సో మిస్టేక్ వచ్చి ఇట్ వాస్ ఇన్ ద పొలిటీషియన్స్ హ్యాండ్ అండి. అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఆల్ పార్టీస్ అందరూ కలిసి కూర్చొని ఏమండి మనం అందరూ కలిసి ఉన్నాం, మనం డివైడ్ అవ్వకూడదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇలా వస్తుంది. సో మనం కూర్చుందని చెప్పేసి నేను చెప్పి ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 20-25 years బిఫోర్ అండి. రైట్. అప్పుడే కూర్చొని మాట్లాడుంటే దిస్ వుడ్ నాట్ కమ్.